అందరికీ నమస్కారం అండి. మరి ఏషియన్ పెయింట్స్ లో ఉన్నటువంటి ఇంటీరియర్ పెయింట్స్ దాదాపు మాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ అయితే కవర్ చేసాము. మరి ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లో ఉన్నటువంటి ఎక్స్టీరియర్ పెయింట్స్ లో మనకి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూద్దాము. సో అందులో కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎకానమీ రేంజ్ వస్తుంది. దాని తర్వాత ప్రీమియం, ఆ తర్వాత లగ్జరీ, సూపర్ లగ్జరీ రేంజ్ అనేది ఉంటుంది. ముందుగా మనం చూసుకుంటే ఎకానమీ రేంజ్ అంటే స్టార్టింగ్ రేంజ్ కనుక చూసుకుంటే ఎక్స్టీరియర్ లో మనకి ఏస్ ఎమల్షన్ అని చెప్పేది మనకి వస్తుంది అనమాట. ఈ ఏస్ ఎమల్షన్ అనేది మనకి 4 years ఆఫ్ వారంటీ అనేది ఇస్తుంది. అలాగే దీని కవరేజ్ కనుక చూసుకుంటే మనకి 50 to 60 square feet అనేది మనకి కవరేజ్ అయితే ఇస్తుంది. మరి ఇంత కవరేజ్ ఇస్తుంది కదా, మరి మనకి ఏంటి దీని ఫ్యూచర్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనగా చూసుకుంటే మనకి ఇది ఎక్స్టీరియర్ కదా. ఎక్స్టీరియర్ లో ఏంటంటే మనకి మెయిన్ గా యాంటీ ఫేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే యాంటీ ఫేడ్ టెక్నాలజీ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో ఇందులో యాంటీ ఫేడింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే కనుక చూసుకుంటే మనకి కలర్ అనేది త్వరగా వెలిసిపోవడం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో ఫ్యూచర్ కనుక చూసుకుంటే వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మనకి వాటర్ అనేది గోడ లోపలికి పీల్చుకోకుండా గోడ బయటికి వదిలేస్తుంది అనమాట. అంటే గోడ పైనుంచి మనకి వాటర్ అనేది జారుకుంటూ కిందకు వచ్చేస్తుంది. సో అది మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ. అలాగే ఇంకో ఫ్యూచర్ కనుక చూసుకుంటే మనకి యాంటీ ఆలగల్ ఫార్ములా. అంటే మనకి వర్షం పడినప్పుడు కానీ ఎప్పుడైనా సరే వాటర్ నిలిచినప్పుడు కానీ ఎక్స్టీరియర్ లో ఏమవుతుందంటే కొన్ని చోట్ల మనకి ఈ పాచ్ అనేది ఎక్కువగా మనకి స్టోర్ అయ్యి అక్కడ నుంచి మొక్కలు మొలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలా రాకుండా ఈ పెయింట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్ డిస్టెంపర్స్ కావచ్చు, లేకపోతే ఇతర లోకల్ పెయింట్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అవి త్వరగా ఫేడ్ అవుట్ అయిపోవటము, లేదు అంటే కనుక డామ్నెస్ రావటము, లేదు అంటే కనుక మనకి ఏంటంటే పాచి అలాంటివన్నీ కూడా మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఈ పెయింట్ లో ఏంటంటే మనకి ఆ వర్షం నీరు లోపలికి వెళ్ళకుండా, అలాగే కలర్ అనేది త్వరగా ఫేడ్ అవుట్ అవ్వకుండా ఇలాంటి ఫ్యూచర్స్ అనేది మనకి ఈ పెయింట్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఇందులో ఇంకేమన్నా అదర్ ప్రొడక్ట్ కనుక చూసుకుంటే మనకి ఏస్ లోనే మనకి అదర్ ప్రొడక్ట్ మనకి ఏస్ షైన్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏస్ షైన్ అన్నమాట. ఇది కూడా మనకి వారంటీ సేమ్ ఉంటుంది, ఫ్యూచర్స్ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే దానికి ఏంటి డిఫరెన్స్ కనుక చూసుకుంటే అది నార్మల్ ఏస్ ఎమల్షన్, ఇది వచ్చేసరికి ఏస్ షైన్ అన్నమాట. సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే అది నార్మల్ గా ఉంటుంది, ఇది కొంచెం మనకి షైనింగ్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇందులో ఇంకో ప్రొడక్ట్ ఉంది, అది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అదేంటి అంటే ఏస్ అడ్వాన్స్ అన్నమాట. సో ఏస్ అడ్వాన్స్ కి వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే 10% కవరేజ్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. అలాగే దాని ఫ్యూచర్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. కవరేజ్ 50 to 60 SFT వస్తుంది, ఫ్యూచర్స్ కూడా సేమ్ ఉంటాయి. దీని మీద కొంచెం 10% కవరేజ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే దీని మీద అడ్వాన్స్ ప్రొడక్ట్ అన్నమాట. సో మనకి ఏస్ ఎమల్షన్స్ లో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మనకు ఉన్నాయి, ఏస్ షైన్, ఏస్ అడ్వాన్స్. సో ఇదే అండి ఈ రోజు మన టాపిక్.